హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. వెల్కమ్ టు క్రియేటివ్ జంక్షన్ ఆర్ట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మా హస్బెండ్కి చాలా ఇష్టమైన చామదుంపల పులుసు అండి. ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే చామదుంపల్ని కడిగి నీట్గా శుభ్రపరచుకోవాలండి, మట్టి అదేం లేకుండా. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలండి. మంచిగా శుభ్రం చేసుకున్న చామదుంప గడ్డలను అందులో యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలండి చామదుంపల్ని. తర్వాత చింతపండు నానబెట్టుకోవాలండి. మీరు తినే పులుపుని బట్టి తీసుకోండి. మేము కొంచెం పులుపు ఎక్కువనే తింటాము, పక్కన పెట్టేసుకోండి. చామదుంపలు అయితే మంచి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దానిపైన తొక్కు అంతా తీసేసి నీట్గా బౌల్లో పెట్టేసుకుందాం. మీలో ఎంతమంది చామదుంపల పులుసు ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ముందుగా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అన్నీ కూడా ఇలా నీట్గా పైన తొక్కు లేకుండా తీసేసుకోవాలండి. తర్వాత దీని కర్రీ కోసం వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ని మంచిగా ముక్కలు కట్ చేసుకుందాం. మన ఛానల్లో కుకింగ్ అండ్ టెంపుల్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ ఉంటాయండి. కోటిలింగాల శైవ క్షేత్రం, అలాగే స్వీట్స్ రెసిపీస్ ఉన్నాయి. రీసెంట్గా ఎగ్జిబిషన్ వెళ్ళాము మా పాపతో. ఆ వీడియో కూడా అవైలబుల్గా ఉంది ఛానల్లో, ఒకసారి చూసేయండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు చామదుంపలు, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు. చింతపండు కూడా మంచిగా నానిందండి. చింతపండు రసాన్ని సపరేట్ చేసుకున్నాం. ఇంకా మా వీడియోస్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకుందాం. తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. పోపు దినుసులన్నీ యాడ్ చేసేసుకుందాం. జీలకర్ర, తాలింపు దినుసులు, మంచిగా మిక్స్ చేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇంకా మీరు ఈ వీడియోస్ ఎక్కడి నుంచి, ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇంకా మేము ఉండేది విజయవాడ అండి. విజయవాడ నియర్గా ఉన్న టెంపుల్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేసాము, ఒకసారి చూడండి. పసుపు, ఉప్పు, అలాగే తగినంత కారం కూడా యాడ్ చేసుకోండి. మంచిగా కారం పచ్చివాసన అంతా పోయే వరకు మంచిగా వేయించుకోండి. ఇక్కడ వచ్చేసి విజయకీలాద్రి టెంపుల్, పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అలా అన్ని వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేయండి ఛానల్ని. అలాగే ఉడకబెట్టిన చామదుంపలను కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. కొంచెం అలా ఆయిల్లో కొంచెం అలా మగ్గినట్టు ఉంచితే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనివ్వండి. ఒక 2 మినిట్స్ తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సపరేట్ చేసుకున్న చింతపండు పులుసుని అందులో యాడ్ చేద్దాం. బాగా కలిసేలాగా తిప్పుకోవాలండి. వీడియోని లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. జలకన్య ఎగ్జిబిషన్కి వెళ్ళామండి మా పాపతో రీసెంట్గా, అది కూడా అప్లోడ్ చేసాం వీడియో, ఒకసారి చూసేయండి. ఇంకా అలాగే మా అబ్బాయితో పజిల్ గేమ్ కూడా చేసాము, ఒకసారి చూడండి. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉడకనివ్వండి. చామదుంపల పులుసు రెడీ అయిందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe my channel. Thank you.